సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. 2023వ సంవత్సరంలో మరి ప్రవేశించి 11 మాసాలు గతించిపోయాయి. 12వ మాసం చివరి మాసంలో ప్రవేశించాం. ఈ చివరి మాసం మనకు క్రిస్మస్ మాసం, అనగా సమాధానకర్తకు అధిపతిగా దేవుని కుమారుని యేసయ్య ఉద్భవించాడని సర్వ మానవాళి పండుగ చేసుకునే శుభమాసం. రండి, ఈ మాసంలో ప్రారంభ దినమందు దేవునితో కలిసి సంతోషాన్ని పంచుకుందాం. ఆ సంతోషం కలిగించే ఆ దేవుడు మనకు ఎటువంటి వాగ్దానం అనుగ్రహిస్తాడో ఆ వాక్యంలోంచి మనము నిరీక్షిద్దాం, ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖన సారాంశాన్ని మాకు వ్యక్తపరుస్తూ అనుదినము మాకు ప్రబోధిస్తూ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ మరొక నూతన దినం ప్రభా మీ వైపు చూస్తుండగా మీరే నీ లేఖనాల్లోంచి మాకు కావలసిన వర్తమానాన్ని అందించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. సో దావీదు సొలొమోనును పిలిచి, నీవు దేవుని కుమారుడుగా, దేవుడు నీకు తండ్రిగా, ఆయన నీ కాలంలో సమాధానాన్ని కోరుతున్నాడు, ప్రజలకు విశ్రాంతిని కోరుతున్నాడు అంటూ చెప్పిన ఆ చివరి మాటల ఆ పరంపరలో దావీదు పలికిన మరికొన్ని మాటల్లో ప్రధానంగా యెహోవా నీకు తోడుగా ఉండును గాక. సో బాధ్యతను అప్పగించి తను విరమణ పొందకముందు దేవుణ్ణి కూడా తన కుమారునికి అప్పగించి, ఆ దేవుడు అనగా నాకు తోడుగా ఉన్న నా దేవుడు, నాకు కాపరిగా ఉన్న నా దేవుడు, నన్ను రక్షించిన నా దేవుడు, అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో నాకు చాలిన దేవుడిగా నాతో ఉన్న దేవుడు, ఆ దేవుడు నా దేవుడు నీ దేవుడై నిన్ను కాపాడునుగాక, నీకు తోడుగా ఉండునుగాక. ట్రాన్స్మిటింగ్ నాట్ ఓన్లీ హిస్ ప్రాపర్టీ బట్ ఆల్సో గాడ్ అండ్ హిస్ ప్రొవిజన్స్. నేను చాలాసార్లు చెప్తుంటాను, మనము క్రైస్తవులుగా ఎందుకు పిలువబడుతున్నామంటే ట్రాన్స్మిటెడ్ ఫెయిత్లో ఉన్నాం. మన పేరెంట్స్ విశ్వాసులు కాబట్టి ఆ ట్రాన్స్మిటెడ్ ఫెయిత్ అనేది పర్సనల్ ఫెయిత్గా, పర్సనల్ ఎక్స్పీరియన్స్గా మలచబడాలి, మార్చబడాలి. దావీదు తన అనుభవం ద్వారా దేవుణ్ణి సొలొమోనుకు అప్పగించినప్పుడు, దేవునికి అందించినప్పుడు ఆ దేవుణ్ణి సొలొమోను కలిగి ఉండాలి. హీ మస్ట్ రిటైన్ గాడ్ so that he may experience the power and the presence of God all the times of his life. సో మన పితరులు మనకు వెళ్తూ ఇచ్చిన ఆ విశ్వాసంతో పాటుగా ఆ దేవుణ్ణి మరి విడిచిపెట్టకూడదు. ఆయన విడువని ఎడబాయని దేవుడు, మనము విడిచిపెడతాం. ఈనాడు చాలా క్రైస్తవ కుటుంబాల్లో సమస్య ఏంటంటే వి లెఫ్ట్ గాడ్, దేవుని విడిచిపెట్టేశాం. కాబట్టి మనకు సమస్య కలిగినప్పుడు మాత్రమే దేవుడి జ్ఞాపకం వస్తాయి. ఇంకా మనకు అన్వయించుకుంటూ దేవుని వాక్యం నుంచి ఆపత్కాలంలో ఆయన నమ్ముకుని తగిన సహాయకుడు అంటూ ఆపత్కాలంలో మాత్రమే అనగా వి ఫీల్ లైక్ ఏ గాడ్ ఆఫ్ ఎమర్జెన్సీ. నాకు సమస్య కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు దేవా అని నీ పాదాలు పట్టుకొని క్రమం తప్పకుండా ఆలయానికి వచ్చి ఆ సమస్య తీరేంత వరకు దేవుని మందిరంలో కనబడి సమస్య తీరిపోగానే అసలు కనుమరుగైపోయిన అనుభవాలు చాలామంది జీవితాలు ఉన్నాయి. ఒక సంఘ కాపరిగా అనేక మంది జీవిత సాక్ష్యాలు నేను విన్నాను.
చూశాను, గమనించాను. కష్టాలను పాదాలు పట్టుకుని పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఈ సమస్య, ఈ కష్టం అని చెప్పుకున్నవారు ఆ కష్టం తీరగానే కనుమరుగైపోతారు. మరలా మరొక కష్టం రావాలి, అప్పుడే వారు దేవుని దగ్గరికి వస్తారు. ఒకవేళ దేవుడు అలాగే భావించాడు అనుకోండి, కష్టం ఉంటే నువ్వు వస్తావు కాబట్టి నిన్ను కోరుకున్న నీ దేవుడు ఎప్పుడూ నీ జీవితంలో కష్టాలే కలిగిస్తాడు. ఎందుకంటే ఎప్పుడు ఆ దేవుని పాదాలు పట్టుకొని ఉండాలన్న దేవుని ఆకాంక్ష కాబట్టి. సో shall we anticipate the problems and trials and issues in our life? కాబట్టి దేవుడు తోడుగా ఉంటాడని దేవుడి వాగ్దానాన్ని దావీదు సొలొమోనుకి ఇచ్చే సమయంలో ఆయన చెప్తున్న మాట, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఒక దీవెన అనగా ఆ దీవెన వెనక దావీదు ఒక ఆశ ఉంది, దావీదు ఒక ఆకాంక్ష ఉంది, దావీదు దేవుని ద్వారా రుచి చూచిన అనుభవాలు ఉన్నాయి. అందుకే 23వ కీర్తన మనకు తెలుసుకునే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్లు, శాంతికరమైన జనములు, నీతి మార్గములు, అవి మాత్రమే కాదండి, గాఢాంధకార పర్వతాల్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు నీకు తోడుగా ఉండడు కాక. ఆ దేవుడు తోడుగా ఉంటే చివరి ఆ కీర్తనలోని చివరి అధ్యాయాలు చూసుకుంటే, నేను బ్రతుకు దినములన్నీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ కృపాక్షేమములే వెంబడి వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములు అనగా ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, అంటే దేవుని నివాసములో, దేవుని గృహములో, దేవుని సన్నిధిలో, దేవునికి సమీపముగా చిరకాలము, సదాకాలం నేను జీవిస్తాను. ఎందుకంటే నేను బ్రతికినంత కాలము దేవుని కృపాక్షేమము నా వెంబడి వస్తుంది. దే విల్ బి చేజింగ్ మీ, హీబ్రూ భాషలో దే విల్ బి చేజింగ్ మీ, దే కమ్ ఆఫ్టర్ మీ. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒక నీడవలే వెన్నంటి వస్తాయి దేవుని కృపాక్షేమం. ఎప్పుడైతే దేవుడు మనకు కాపరిగా మనము దేవుని ఆశ్రయిస్తాము, ఆయన విడిచిపెట్టిన క్షణమున ఆయన కూడా మనల్ని విడిచిపెడతాడు. అందుకే కష్టాలు వస్తుంటాయి. విశ్వాస జీవితంలో కష్టాలు 2 కారణాలు. ఒకటి, విశ్వాసానికి పరీక్షగా దేవుడు అనుమతించినవి. రెండవది, దేవుణ్ణి విడిచిపెట్టి మనముగా స్వాగతించినవి. సో యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఈ మాట పదే పదే ఈ వాక్య భాగంలో మనకు తరచుగా కనబడుతుంది. ఈ అప్పగింతల సమయం, ఒక విధంగా చెప్పాలంటే ఆ చివరి గడియల్లో, చివరి మాటల్లో యెహోవా నీకు తోడుగా ఉండును గాక, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని ఆ మాటలు 16వ వచనం కూడా చూడండి, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని అంటాడు. సో కాబట్టి యెహోవా నీకు తోడుగా ఉండును గాక అంటూ, నీవు వర్ధిల్లి నీ దేవుడని యెహోవా నిన్ను గూర్చిన సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరము కట్టించుదువు గాక. నీవు వర్ధిల్లి, నువ్వు ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని కాదు, దేవుడు నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి నీవు వర్ధిల్లి. సో ఆ వర్ధిల్లిన కొలది ఏం చేయాలి? దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. ఎందుకంటే ఆ వర్ధిల్లుపు కారణం. అందుకే కానుకల గురించి బైబిల్ గ్రంథంలో ఒకడు వర్ధిల్లను కొలది ఇవ్వాలి అంటాడు. చాలాసార్లు దశంభాగాల గురించి మనం మాట్లాడతాం, కానీ దశంభాగాలు మాత్రమే కాదండి, అతడు వర్ధిల్లిన కొలది, నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది, నీకు క్షేమం విస్తరింపచేసిన కొలది, అది 10%, 20%, 30%, 1%, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. నీవు వర్ధిల్లను కొలది. సో యు ఆర్ మెజరింగ్ the blessings from God by what you are giving in return to God. దేవునికి తిరిగి నీవు చెల్లించే ఆ కానుక, నీవు దేవుని ద్వారా పొందిన ఆశీర్వాదాలను నీవు లెక్క వేసిన విధానం అది. సో దేవుడు నన్ను ఇంతే దీవించాడు, అందుకే ఇంతిస్తున్నాను. దేవుడు నన్ను ఇంతే దీవించాడు, అందుకే ఇంతిస్తున్నాను. దేవుడు నన్ను అసలు దీవించలేదు, అందుకే నేను ఇవ్వడం లేదు. చాలాసార్లు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండకపోవడానికి కారణం. సో గాడ్ లుక్స్ ఫార్వర్డ్ ఎ గ్రాటిట్యూడ్. వి రిసీవ్డ్ గ్రేస్. దేవుని కృపను మనం పొందుతాం. గ్రేస్ అండ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ ద సేమ్ రూట్. సో ఫర్ రిసీవింగ్ గ్రేస్ వీ నీడ్ టు బి గ్రాటిట్యూడ్.
దేవుని ద్వారా కృప పొందినందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత, కృప రెండు చేతులు లాంటివి, చప్పట్లు కొట్టాలి. ఒక చెయ్యి మాత్రం సరిపోదు. దేవుని కృప మాత్రమే వస్తే చాలండి, కృతజ్ఞత రావాలి. మనలో చాలా మందిలో ఆ లోపం ఉంది. సో దేవుడు నీకు తోడుగా ఉండునుగాక అంటూ ఇమ్మీడియట్గా నీవు వర్ధిల్లిన కొలది అనగా నీవు చేయబోయే ఆ దైవిక సంబంధమైన కార్యక్రమానికి కావలసిన వర్ధిల్లత, ఎదుగుదల, ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు, ఘనతలు అన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు నీకు. అవి దొంగిలించొద్దు. నువ్వు దేవునికి చెందినవి దొంగిలించొద్దు. దేవుని మందిర నిర్మాణం కొరకు నీవు వర్ధిల్లు, ఆ వర్ధిల్లత అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుని చేత ప్రేమించబడి, దీవించబడి, ఆశీర్వించబడి, ఎదిగి మంచి ఉద్యోగాల్లో, మంచి స్థాయిలో, మంచి స్థితిగతుల మధ్య మనం ఎదిగిన తర్వాత చేతులు ముడుచుకుంటే పైనుంచి వచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతాయండి. చేతులు తెరచినప్పుడు కేవలం మన కానుకలు మాత్రం బయటికి పోవడం కాదు, పైనుంచి ఆశీర్వాదాలు కూడా వస్తుంటాయి. ఇవి ముడుచుకుంటే మన చేతిలో ఉన్న 10 రూపాయలే ఉంటుంది, పైనుంచి ఆశీర్వాదాలు రావు. తెరవాలి. కాబట్టి యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అంటూ నీవు వర్ధిల్లి నీ దేవుడిని యెహోవాకు మందిరమును కట్టించుదుగాక. ఎలా అంటే యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారం, అనగా ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అండ్ యు ఆర్ గాడ్స్ అపాయింటీ. దేవుని ప్రణాళిక. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను నిర్మించమన్నాడు. ఆ నిర్మాణానికి కావాల్సిన వర్ధిల్లత, ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు దేవుడు నీకు ఇస్తాడు. ఆ నిర్మాణానికి తగిన రీతిగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అన్నీ ఆయనే. కేవలం మనము ఆయన చేతిలోని పనిముట్లు మాత్రమే. చిరకాలం యెహోవా మందిరంలో నివసించదనే ఆ మాట యొక్క భావన ఏంటంటే, ఐఎమ్ ఆల్వేస్, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ ఆన్ దిస్ ఎర్త్, ఐఎమ్ ఆల్వేస్ క్లోజ్ టు గాడ్. దేవునికి సమీపముగా ఉంటాను. అనగా భౌతికంగా శరీరం మాత్రమే కాదండి, నా మనస్సు కానీ, నా ఆలోచనలు కానీ, నా క్రియలు కానీ, నా భావాలు కానీ, నా తలంపులు కానీ, నా సమస్తము ఆయనకు దగ్గరగా ఉంటుంది. అప్పుడు ఆయన దగ్గర నేను సదాకాలం జీవిస్తాను. ఇక్కడ నేను ఆయనకు సమీపంగా లేకపోతే అక్కడ ఆయనకు సమీపంగా ఉండటానికి అవకాశం లేదు, చోటు కూడా లేదు. సో అన్లెస్ అంటిల్ యూ ఇన్వైట్ గాడ్ ఇంటు యూ, we are not invited into his kingdom. ఈ లోకాన్ని విడవక ముందే ఆయన్ను మనలోనికి స్వాగతిస్తేనే మనము ఆయనలోనికి, ఆయన రాజ్యంలోనికి ఆహ్వానించబడతాం. సో డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్ వైల్ వీఆర్ స్టిల్ ఆన్ దిస్ ఎర్త్. ఆ తీర్మానం మనం తీసుకెళ్ళాం. కాబట్టి దేవుడు మాట తప్పడండి. దేవుడు తోడుగా ఉంటాడు, ఎప్పుడు తోడుగా ఉంటాడు. గాఢాంధకారం రాని, ఏ సమస్య రాని, ఏ స్థితి రాని, ఏ పరిస్థితి రాని దేవుడు తోడుగా ఉంటాడు. కానీ ఆ తోడును మనము గుర్తించలేకపోవడం ఒక భావన అయితే, ఆ తోడును మనము అంగీకరించలేకపోవడం, ఆ తోడును ఆశ్రయించలేకపోవడం, లేకపోతే ఆశీర్వదించబడిన తర్వాత ఆయన్ని విడిచిపెట్టడం, దేవుని హృదయాన్ని గాయపరిచిన వారముగా ఉంటాం. అందుకే నీవు వర్ధిల్లిన కొలది నీ దేవుడిని యెహోవా మందిరమును నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన ప్రకారము, నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము నీవు కట్టించుదు కాక అంటాడు. ఆ తర్వాత మరొక మాట చూస్తే 12వ వచనంలో, నీ దేవుడిని యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేయునుగాక. ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేయునుగాక. సో వర్ధిల్ల చేస్తాడు ఆయన, ఆశీర్వదిస్తాడు, అధికారం ఇస్తాడు. ఆ అధికారం కూడా నిర్వర్తించడానికి, అనగా అధికారం నిర్వర్తించడానికి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున నీవు పరిపాలన కొనసాగించడానికి, దైవ చిత్తానికి అనుగుణంగా కొనసాగటానికి కావలసిన తెలివి, వివేకము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అదే కదండి రాజుల గ్రంథంలో సొలొమోను మరి దేవాలయంలో, అనగా దేవుని సన్నిధిలో ఉండగా దేవుడు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు అంటే
సొలొమోను అడిగిన కోరిక. ఇంత పెద్ద రాజ్యము దేవుడు నా తండ్రి ద్వారా నాకు అనుగ్రహించబడింది, కానీ నేను చిన్నవాడిని, నాకు తెలివి లేదు, వివేకం లేదు. తెలివి వివేకం ఉన్నాడు. అనగా సొలొమోను దేవుణ్ణి అడగక ముందే దావీదుకు దేవుడు సెలవిచ్చాడు. సో ఆ దావీదు అంటాడు, గాడ్ విల్ గివ్ యూ దట్ ఇట్ నీడెడ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. మన జీవితంలో మన భవిష్యత్తు పట్ల మనకు కావాల్సిన జ్ఞానము కానీ, తెలివి కానీ, వివేకము కానీ, మన భవిష్యత్తు గురించిన సమస్తాన్ని, ఎందుకంటే ఆ భవిష్యత్తు నిర్ణయించింది ఆయన, నిర్దేశించింది ఆయన, కాబట్టి దానికి తగిన రీతిగా అనుగ్రహించేవాడు ఆయన. సొలొమోను యొక్క భవిష్యత్తు దేవుడు నిర్ణయించాడు. దావీదు నువ్వు కాదు, నీ సొలొమోను. సో సొలొమోను యొక్క భవిష్యత్తును దేవుడు నిర్ణయించాడు. అతను ఏం చేయాలో చెప్పాడు. దాని కొరకు సొలొమోను ఎలా దేవుడు హెచ్చిస్తాడో చెప్పాడు. అతని కాలంలో సమాధానం ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఘనత ఉంటుంది, వివేకాన్ని తెలివినిస్తాడు, అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అన్నిటితో పాటుగా యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా వివేకము, తెలివి. యెహోవా ధర్మశాస్త్రమును అనగా మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రమును అనుసరించినట్లుగా, టు ఫాలో ద లా ఆఫ్ గాడ్, కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. సో మనము మన బిడ్డలకు దేవుని వాక్యాన్ని అనుసరించినట్లుగా కావలసిన తెలివితేటలు, వివేకాన్ని, తెలివిని అనుగ్రహించమని దేవుని ప్రార్థించు. సామాజిక విజ్ఞానం కొరకు చేసే ప్రయత్నాలు కానీ, ట్యూషన్లు కానీ, లేకపోతే స్పెషల్ క్లాసెస్ కానీ, వీటి కొరకు ఎంతో ప్రయాసపడతాం, ఎంతో వెల వెచ్చిస్తాం. కానీ ఉచితముగా లభించే దేవుని జ్ఞానము, శాశ్వతమైన ఆ జ్ఞానము, వెల చెల్లించగానే విలువైన జ్ఞానాన్ని అనుగ్రహించే ఆ దేవుని సన్నిధికి మన బిడ్డలను పంపడం విషయంలో we need to question our own self. రాబోయే కాలంలో వారు సమాజంలో ఎదుగుతారేమో, భౌతిక జ్ఞానంలో పెరుగుతారేమో, కానీ దేవుని గురించిన జ్ఞానంలో వారు ఎదగరు కనుక దేవుణ్ణి వారు కోల్పోతారు. దేవుణ్ణి మాత్రమే కాదండి, దేవుని రాజ్యాన్ని కూడా కోల్పోతారు. సమాధి వరకు కొనసాగే ఆశీర్వాదాల కొరకు వెంపర్లాడే అనుభవాల్లోంచి సమాధి కవతల మన జీవితాన్ని కొనసాగింపచేసే ఆశీర్వాదం కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన బిడ్డలను దేవునిలో పెంచవలసిన బాధ్యత ప్రతి తల్లి, ప్రతి తండ్రి మీద ఉంది. ఈ బిడ్డలు ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించండి. ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి ఆలోచించండి. నిజంగా నీవు నీ బిడ్డలను ప్రేమించినట్లయితే వారికి అన్నీ అనుగ్రహించగల దేవుణ్ణి వారికి, ఆ దేవునికి సమీపంగా పెంచు. దేవుని వాక్యములు ఎదిగింపచ్చి ఆయన సమస్తాన్ని వారికి సాధ్యపరుస్తాడు. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న దీవెనకర మాటలు బట్టి స్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల ద్వారా మాకు చేయబడిన హెచ్చరికలు ప్రభావ ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జీవితానికి, తమ కుటుంబానికి అన్వయించుకుని అనుసరించి ఆధ్యాత్మిక మేలు పొందుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మతో ఏకదేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనది కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.